అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. మిథున రాశి వారికి ఫిబ్రవరి 15 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే మిథున రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తుమ్మక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు పేరు వచ్చి కుమార్ స్వామి గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత కలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదండి. సమస్య మీది పరిష్కారం మాత్రం మన గురుగారి దగ్గర కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున దినఫలిత ప్రకారము మీ యొక్క జీవితంలో అంటే స్థితిగతులు అలాగే గ్రహాల యొక్క అనుకూలత అనేది మీ రాశి పరంగా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఒక తాపత్రయం అనేది మీకు ఎక్కువగానే ఉంటుంది. అలాగే వీరి దారిలో ఎవరు నడవని చెప్పి ప్రతిక్షణం అనుకుంటూ ఉంటారు. ఎవరైనా వీరిని రెస్ట్రిక్ట్ చేసినా లేదంటే బంధించినట్లు అనిపించినా కానీ పూర్తిగా వారిని అయితే దూరం పెట్టేస్తారు. అంటే అక్కడ ఉండటానికి కూడా వీరు ఇష్టపడరు. అలాగే వీరు సహాయం అవడం చాలా అరుదుగా ఉంటుంది. నేనే చూసుకుంటాననేటువంటి భావన చాలా బలంగా ఉంటుంది. అదే వీరి యొక్క బలం అని కూడా చెప్పుకోవచ్చు. అదే వీరి యొక్క కాన్ఫిడెన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే మీలో గొప్ప గుణం కూడా ఉందండి. అదేంటంటే మరి ఎవరు కూడా ఏంటంటే ఎవరు నిజమైన మనసుతో సహాయం చేసినప్పుడు కూడా దాన్ని మీరు చాలా గౌరవంగా స్వీకరించేటువంటి గొప్ప హృదయం అనేది కలిగి ఉంటారు. అయితే రేపటి రోజున కూడా మీ గుణమే మీ జీవితంలో ఒక మార్పు అనేది శ్రీకారం చుట్టబోతుంది. అలాగే ఇంకా చెప్పాలంటే గత కొంతకాలంగా ఈ రాశి వారంటే ఒక నిర్దిష్టమైనటువంటి కొన్ని రకాల సమస్యలతో అనేక రకాల ఒత్తిళ్లతో వీళ్ళైతే సతమతమవుతూ ఉండాలని చెప్పుకోవాలండి. అదేవిధంగా ఈ రాశి వారు చాలా రోజు అనేక రకాల సమస్యలతో బాధపడుతుంటే కనుక రేపటి రోజున ఆ సమస్యకు చక్కటి పరిష్కారం అయితే మీకు దొరుకుతుంది. రేపటి రోజున మీ జీవితం పూర్తిగా మారబోతుందని కూడా చెప్పుకోవచ్చండి. అదేవిధంగా రేపటి రోజున మీరు ఏ పని చేస్తే కూడా అండగా మీకు అనుకూలంగానే ఉంటుంది. అదేవిధంగా రేపటిలో ఈ రాశి వారికి దేవుని యొక్క అనుగ్రహం అనేది మీరు పుష్కలంగా ఉందని చెప్పుకోవాలండి. మీరు ఎంత చేసినా కూడా రేపటిలో మీకు అనుకూలంగా అయితే అన్ని రకాలు కూడా ఉండబోతున్నాయి. రేపటిలో ఒక నిర్దిష్టమైన సమస్యలతో లోపాలతో పోరాడుతూ ఉంటున్నారన్నమాట. అదేవిధంగా మీరు బయటకు చెప్పుకునేటువంటి అంత చిన్నదైతే కానే కాదండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా అనుకూలమైన రోజుని చెప్పుకోవాలి. ఇక మీకు సరైనటువంటి సమయం వచ్చినప్పుడు దానికి తగినటువంటి పరిష్కారం కూడా రేపటిలో మీకు దొరుకుతుందని చెప్పుకోవాలి. ఇక మీరు నమ్ముతూ ముందుకు వెళ్తూ ఉంటారండి దేవుణ్ణి. రేపటిన ఆ సమయం వచ్చినట్లు కనిపిస్తుంది కూడా. మరి అది ఏ విధంగా అంటే ఏదైనటువంటి విషయానికి సంబంధించింది అనేది కనుక గమనించినట్లయితే రేపటి రోజున మీ జీవితంలో ఉదయం 10 గంటల తర్వాత ఏం జరుగుతుందంటే ఈ రాశివారి జీవితంలో ఒక అనూహ్యమైనటువంటి ఒక సంఘటన అనేది జరగబోతుంది. అంటే మీరు ఏదో ఒక విషయంపై ఆలోచనలో ఉన్నటువంటి విషయంలో మీరు ఉన్నటువంటి సమయంలో లేదా ఒక పనిలో బాగా ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో ఒక వ్యక్తి మీకు అనుకోకుండా గొప్ప సహాయం అనేది చేయబోతున్నారు. అయితే ఆ వ్యక్తి మీకు బాగా తెలిసినటువంటి వ్యక్తి కావచ్చు. అలా అని అతని పేరు కూడా చెప్పడనమాట. తన యొక్క పాత్రను చాలా అంటే చాలా సాధారణంగా చూపించవచ్చు. కానీ వారి మాటలు లేదంటే వారి యొక్క చర్య ఏమిటంటే తలుపు తెరిచినట్లుగా అనిపిస్తుంది. అంటే మీలో తెలియనటువంటి ఒక ఉత్సాహం వస్తుంది. ఇది ఇప్పటి వరకు అంటే సాధ్యం కాదని చెప్పి మీకు భావించినటువంటి పని ఏదైనా విషయం అది సాధ్యమైనంత దిశగా కొంచెం కదలడం మొదలవుతుంది. ఈ సహాయము డబ్బుతో సంబంధం ఉండవచ్చు. లేదంటే ఏదైనా ముఖ్యమైనటువంటి మీరు చేసే పనుల్లో కానీ ముఖ్యంగా మీరు ఏదైనా అనుకున్నటువంటి వాటిలో ఇలా చేయాలని చెప్పి బాగుంటుందని చెప్పి మీకు ఒక సరైనటువంటి మార్గనిర్దేశం చేయవచ్చు. సలహా రూపంలో కూడా కావచ్చు. లేదంటే సరైనటువంటి ఒక వ్యక్తిని పరిచయం చేయడం, ఇలా ఏ వ్యక్తి అయితే కరెక్ట్గా మీకు అంటే సంబంధించినటువంటి వ్యక్తిగా ఉంటారో ఆ పనిని ఆ వ్యక్తి మీకు పరిచయం చేయడం కూడా కావచ్చు. ఇక అప్పుడు ఉన్నది ఏంటంటే మీకు బాగా ప్రస్తుతం ఉన్నటువంటి సమయంలో మీకు కాసేపు అర్థం కాదు, కానీ తర్వాత కొద్దిసేపు తర్వాత ఇది లేకపోతే నేను ఇక్కడి వరకు రాలేనేమో అనేటువంటి ఒక భావన అనేది మీలో విపరీతంగా కలుగుతుంది. అలాగే
రేపటి రోజు వచ్చినటువంటి ఈ యొక్క సపోర్ట్ అనేది మీ జీవితంలో ఒక కీలకమైన గొప్ప మలుపు కూడా కారణం కూడా కాబోతుంది. అంతేకాకుండా ఇప్పటి నుండి మీ యొక్క థింకింగ్ మారిపోతుందండి. అనుకోకుండా వచ్చినట్లుగా ఆ సహాయం చేసినటువంటి ఆ వ్యక్తి రేపటి రోజున ఆ వ్యక్తి పట్ల మీరు చాలా కృతజ్ఞత భావంతో ఉంటారు. అంతేకాకుండా అతను వచ్చి మీకు చెప్పింది కేవలం ఒక భగవంతులాగా కూడా మీరు భావిస్తారు. ఎందుకంటే మీకున్నటువంటి సమస్యలు తీవ్రత ప్రస్తుతము అన్ని రకాల్లో కూడా మీకు పడుతున్న అయోమయమైనటువంటి పరిస్థితి చాలా గందరగోళంగా ఉంటుంది. అయితే మరి ఈ యొక్క వ్యక్తి మీ పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఆ అజ్ఞాత వ్యక్తి సహాయం ఏదైనా కానీ మీకు యాదృచ్ఛికంగా జరుగుతుంది. అయితే కానీ కాదండి, మీ జీవితంలో ఎవరికో సహాయం చేసి ఉండొచ్చు. అంటే మీరు గతంలో ఎవరితో కానీ ఒకరి అలాంటి పరిస్థితులను వారికి సహాయం చేసి ఉండొచ్చు. లేదంటే వారి బాధలైనా కానీ నిశ్శబ్దంగా మీరు అర్థం చేసుకుని ఉండవచ్చు. మరి అవన్నీ కూడా ఏంటంటే రేపటి మీకు తిరిగి రాబోతున్నాయని చెప్పుకోవాలి. కొన్నిసార్లు భగవంతుడు మనకి నేరుగా కనిపించరండి, మనుషుల రూపంలోనో మనుషులకు సహాయం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సంఘటన మీరు దానికి నిదర్శనంగా జరగబోతుందని కూడా చెప్పుకోవాలి. అంతేకాకుండా ఇప్పటికీ ఎవరో చెప్తుంటే వినడమే కానీ ఇలాంటివి జరుగుతుందని మీరు కూడా అనుకుని ఉండరు. మరి అలాంటి పరిస్థితులు రేపటి మీరు ప్రత్యేకంగా చూడబోతున్నారు. అంటే దానికి ప్రధానమైన కారణం మాత్రం కేవలం గ్రహస్థితి అని చెప్పుకోవాలి. అలాగే రేపటి రోజున మీకు అండకాలు కూడా అన్ని శివుని యొక్క అనుగ్రహం మీపై పూర్తిగా లభించబోతుంది. అంతేకాకుండా అదే సమయంలో ఉత్సాహం, ప్రభావం ఇవన్నీ కూడా మీలో మరింత ఎక్కువగా ఉంటాయి. సరైనటువంటి వ్యక్తిని మీరు రేపటి రోజున కలిసారని చెప్పి మీ మనసు కనిపిస్తుంది. మీ దారిలోకి ఆ వ్యక్తి రావడం అనేది కూడా చాలా అద్భుతంగా, అలాగే చంద్రుడి యొక్క చలనం అనేది కూడా మీ మనసును పూర్తిగా రేపటి రోజున ప్రశాంతంగా ఉంచడానికి సహకరిస్తుంది. అలాగే ఈ సహాయానికి మీరు అద్భుతంగా భావించి చంద్రుడు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఈ గ్రహస్థితి మీ సంఘటన చాలా సాధారణమైనదైతే కానే కాదండి, చాలా ప్రత్యేకమని కూడా మీరు భావించాలి. ఎందుకంటే మీరు చేసినటువంటి గత జన్మల యొక్క మంచి ఫలితాలు కావచ్చు, ఇప్పుడు జన్మలో మీరు చేసినటువంటి మంచి ఫలితాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి మనం చెప్పలేమండి. ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు. భగవంతుడు మనకు ఒక్కోసారి మంచి అవకాశాలను ఇస్తాడు, మంచి మనుషులు పరిచయం చేస్తాడు. ఆ విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీత్యా మన యొక్క గ్రహస్థితులు అనేవి మారిపోతుంటాయి. కాబట్టి రేపటి మీరు తప్పకుండా కృతజ్ఞతా భావంతో చంద్రుని ఒకసారి మనస్ఫూర్తిగా ధ్యానించుకోండి. సాయంత్రం సమయంలో చంద్రుని చూస్తూ అర్ఘ్యాన్ని సమర్పించుకోండి. అలాగే రేపటి మీరు చాలా ప్రసాదంగా ఉన్నట్లుగా కూడా మీకు అనిపిస్తుంది. అలాగే మీ పనులు మీరు చాలా సులభంగా సాగిపోతాయి. ఎటువంటి చిరాకులు పరాకులు ఉండకండి. అలాగే మీ యొక్క రాశి వారికి రేపటి రోజున అంటే సహాయం వల్ల మీకు సమస్యలపై ఒత్తిడి పూర్తిగా తగ్గుతుంది. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపోతుంది. నేను ఒంటరిగా లేనటువంటి భావన కూడా మీ మనసు కనిపిస్తుంది. మరి నష్టం కూడా అనిపించేటువంటి అంటే కేవలము ఏమాత్రం లేదండి. మీరు ఇప్పటి వరకు పట్టుకున్నటువంటి అనవసరమైనటువంటి భయం మాత్రమే పూర్తిగా విడిపోతుంది. అలాగే మీకు ప్రత్యేకంగా రేపటిన గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గుర్తుంచుకోవాల్సిన రోజని చెప్పుకోవాలి. అంటే ఏ నష్టం కానీ ఏ సమస్య కానీ ఏమి ఉండదు. కాబట్టి రేపటిలో మీరు పరిస్థితులు మీరు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు కూడా పాటించక తప్పదండి. ముఖ్యమైనటువంటి జాగ్రత్త ఏమిటంటే మీ సహాయాన్ని మీరు తప్పకుండా అంగీకరించాలి. అహంకారంతో మాత్రం తిరస్కరించకండి. అంటే నాకేంటి వీళ్ళు ఇచ్చేది ఏంటి సలహా అనేటువంటి అహంకార భావాన్ని మాత్రం ప్రదర్శించకండి. వాళ్ళు ఏదైనా కానీ సలహా కానీ సూచన కానిస్తే అది మీకు ఏదైనా ఉపయోగపడుతుందేమో అని చెప్పి ఒక్కసారి ఆలోచించండి. అలాగే మీరు ముఖ్యంగా కొంతమంది వ్యక్తులపై ఇప్పటి వరకు కూడా ఏంటంటే చెడు వ్యక్తుల్ని ఎక్కువగా నమ్మి మోసపోయారు. కానీ ఇప్పుడు ఏంటంటే మీకు పరిచయం కాబోతున్నట్టు కొంతమంది వ్యక్తులు ఏంటంటే మీ జీవితంలో కొంత కీలకమైనటువంటి పాత్రనైతే పోషించబోతున్నారని చెప్పుకోవాలి. ఇక అలాగే రేపటి మీరు చేసేటువంటి ప్రతి పని కూడా 1-10 సార్లు పరిశీలించుకొని తర్వాత ఆ పనిని చేయండి. ఆ తర్వాత దాంట్లో మీరు తప్పకుండా విజయం సాధిస్తారు. ఇక రేపటి నువ్వుల నూనెతో ఖచ్చితంగా కూడా అంటే శివరాత్రి కాడ ఖచ్చితంగా కూడా శివరాత్రి స్వామికి శనీశ్వరుడి తర్వాత శివాలయ దర్శనం చేసుకోండి. ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు రేపంతా కూడా జపిస్తూ ఉండండి. ఇంట్లో ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారం చేసుకోండి. ఎటువంటి పరిస్థితి రేపటి మీరు సరైనటువంటి ఖచ్చితంగా కూడా ఆ వ్యక్తుల యొక్క వారి యొక్క సహకారం అనేది మీకు జీవితంలో బాగా నిలకడగా ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే రేపటి తప్పకుండా కూడా ఖచ్చితంగా కూడా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన దర్శనము మీకు అండగా కూడా మేలు చేస్తుందండి. అదేవిధంగా రేపటి రోజున ఈ వ్యక్తి ద్వారా మీకు అద్భుతంగా కూడా ఉపయోగపడబోతున్నారు. మీ జీవితం జరిగేటువంటి ప్రతి విషయం కూడా రేపటి యాదృచ్ఛికంగా జరగదండి. భగవంతుడు పంపించేటువంటి ఒక గొప్ప సంకేతం కావచ్చు. రేపటి రోజున వచ్చేటువంటి ప్రతి సహాయం కూడా మీ భవిష్యత్తుకు ఒక దారి అనేది ఖచ్చితంగా చూపించేటువంటి దిశగా ఉంటుంది. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా రేపటి రోజు మీరు పొందేటువంటి ఆశ్చర్య ఆనందం అనేది పూర్తిగా మీ జీవితానికి ఒక కొత్త వెలుగులా కొత్త ఆశగా మారబోతుంది. ఈ సంకేతాలను పూర్తిగా గుర్తుంచుకోండి. దైవం మీద మరింత ఎక్కువగా కృతజ్ఞత భావంతో ఉండండి. ఇలాంటి అవకాశాలు ప్రతిరోజు కూడా రావండి. కాబట్టి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి. అయితే మీకు రేపటి రోజున మరికొన్ని అంటే ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు కొంత కొత్త వ్యక్తులతో కూడా ఏంటంటే మీకు ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకోకుండా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడండి. అలాగే మీకు సంబంధించిన విషయాలకు ఏదైనా కానీ
వారు ఏదైనా సలహా కానీ సూచన కానీ ఇస్తే దాని గురించి ఆలోచించండి. అలాగే రేపటి రోజున ప్రయాణాలు కూడా మీకు ఎక్కువ అద్భుతంగా ఉంటాయి. ఇక రేపటి రోజున మీరు పఠించుకోవాల్సిన మంత్రము ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని జపించండి. అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనానికి కూడా వెళ్ళండి. రేపటి రోజున వెంకటేశ్వర స్వామిలో తులసిమాల సమర్పించండి. విద్య, ఉద్యోగం, వ్యాపార, సాంకేతిక రంగాల వరకు రేపటి రోజున చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. అంతేకాకుండా రేపటి రోజున మీరు చేసినటువంటి ప్రతి పని కూడా విజయం సాధించబోతున్నారు. కాబట్టి తప్పకుండా దైవానుగ్రహాన్ని అయితే పొందే తీరాలి. కాబట్టి ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా దైవ దర్శనం చేసుకోండి. ఇంట్లో ఉదయం సాయంత్రం దీపాలను చేసుకోండి. అలాగే తప్పకుండా రేపటి రోజున వెంకటేశ్వర స్వామి ముందు కూడా నెయ్యి దీపం వెలిగించండి. అలాగే స్వామివారికి రేపటి రోజున ఇంట్లో కూడా తులసిమాలతో స్వామివారిని పూజించండి. ఒకవేళ వీలుంటే పిండి దీపమైనా పెట్టుకోండి. అలాగే ఖచ్చితంగా కూడా శివనామ దర్శనం, శివ దర్శనం అన్ని రకాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. రేపటి రోజున ప్రేమలు కూడా చాలా సానుకూలమైన రోజుని చెప్పుకోవాలండి. మీ మధ్య ఉన్నటువంటి దూరము అలాగే ఎడబాటు పూర్తిగా తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో మీ ప్రేమ యొక్క విషయాన్ని చర్చించినట్లయితే రేపటి రోజున మీ ప్రేమ దగ్గర సలహాలు ఖచ్చితంగా పాజిటివ్ రెస్పాన్స్ తప్పకుండా వస్తుందండి. అంతేకాకుండా రేపటి రోజున సోదరిమణులకు సంబంధించినటువంటి ఆస్తి తగాదాలకు కూడా ఏదైనా కానీ చాలా రోజుల నుంచి ఉండి ఇటువంటి ఆస్తి పాస్తులకు సంబంధించినటువంటి విషయాల్లో ఏదైనా భేదం ఉండి విడిపోయినట్లయితే వారు కూడా తిరిగి మరలా మిమ్మల్ని అర్థం చేసుకొని వారితో ఉన్నటువంటి విభేదాలు కూడా సరళిపోయేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కుటుంబం ప్రశాంతంగా ఇంటా బయట కూడా అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి. మరి తెలుసుదాకండి రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.